Good morning, everybody. It's my immense pleasure to stand before you. Now I'd like to say a few words about English. ఇంగ్లీష్ గురించి చూద్దాం మళ్ళా ఒకసారి. ఇంగ్లీష్ చూసే ముందు మన టెక్నిక్ తెలుసు కదా మీకు. స్మైల్. ప్లీజ్ మీరు స్మైల్ ఇస్తేనే నా క్లాస్ ఉంటుంది. ఓకే, స్మైల్ గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను మీకు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇట్ హ్యాస్ ద పవర్, దానికి పవర్ ఉందండి. ఆ స్మైల్కి పవర్ ఉంది. అందుకని మీ స్మైల్ చూస్తే నేను ఇంకా చాలా ఇక్కడ బాగా క్లాస్ చెప్పగలను. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే స్మైల్ గురించి, యాక్చువల్లీ ఐ యూస్ టు గో ఫర్ ద వాక్. ఐ యూస్ టు గోయింగ్ ఫర్ ద వాక్ రైట్ నౌ. ఆ విషయం ఏంటంటే ఒక్కొక్కసారి వాక్ చేసేటప్పుడు అందరినీ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలా సీరియస్గా వాక్ చేస్తూ ఉంటారు, బ్రిస్కీ వాక్ అంటారు, ఇంకే వాక్స్ చేస్తూ ఉంటారు, చాలా సీరియస్గా ఉంటారు. నాకు ఒకసారి అనిపించింది, ఎందుకు ఇంత సీరియస్గా చూస్తున్నారు వీళ్ళు, ఎందుకు ఇంత సీరియస్గా చేస్తున్నారు, సో ఏదైనా చేద్దాం అనిపించింది. ఇలాంటి టీ షర్ట్ తీసుకుని ఏం చేశానంటే ఒక ప్రింట్ వేయించాను. ఏమనంటే ఈ విధంగా వేయించాను, లైఫ్ ఈజ్ టూ షార్ట్, స్మైల్ వెన్ యూ స్టిల్ హ్యావ్ టీత్. అంటే ఈ జీవితం అనేది చాలా చిన్నదంట, చాలా చిన్నది. 60-70 సంవత్సరాలు ఈ జీవితకాలం కదా. ఈ జీవితకాలంలో సో స్మైల్ వన్ యూ స్టిల్ హ్యావ్ టీత్, అంటే పళ్ళు ఉండగానే నవ్వాలంట. పళ్ళు ఊడిపోయిన తర్వాత మనకి ఎవరు చూడరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ అగైన్, ప్లీజ్ హ్యావ్ ఎ స్మైల్ ఇన్ యువర్ ఫేసెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన క్లాస్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, యా గుడ్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బి? మీకు చాలా బాగా తెలుసు. బి అంటే అర్థం ఏంటి? బి అంటే సింపుల్గా ఉండు అని అర్థం. ఈరోజు నేను మీకు బి ఫార్మ్స్ చెప్తాను. యాక్చువల్గా యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి ఎక్కడ ఉపయోగించాలి ఏంటి అనేది కొద్ది కన్ఫ్యూషన్ కదా, నేను మీకు అదే చెప్తాను. బి అంటే ఉండు అని అర్థం కదా. సో ఓకే, యా, బి దేర్ అంటే అక్కడే ఉండు. బి హంబుల్ అంటే తగ్గించుకుని ఉండు. యా, బి జనరస్. యా, బి జెన్యూన్. బి పొలైట్ అంటే ఎస్. బి హంబుల్ అంటే తగ్గించుకునండి అని చెప్పాను కదా. వెరీ గుడ్. ఇలా బి అని యాడ్ చేస్తే ఉండు. వాట్ ద మీనింగ్ ఆఫ్ బి? ఫస్ట్ ఉండు అని అర్థం. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, దానికి ఆన్సర్ చెప్పండి. కోతి పిల్లలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి అంటే సింపుల్గా కోతుల్లానే ఉంటాయి. ఓకే, ఫైన్. మరి సింహం పిల్లలు ఎలా ఉంటాయి? సింహం పిల్లలు ఎలా ఉంటాయి? ఎస్, వెరీ గుడ్. సింహం పిల్లలు సింహం లాగానే ఉంటాయి. నెక్స్ట్, మరి బర్డ్ పిల్లలు ఎలా ఉంటాయి? బర్డ్స్ పిల్లలు బర్డ్ లానే ఉంటాయి. మరి స్నేక్స్ పిల్లలు ఎలా ఉంటాయి? స్నేక్స్ లాగానే ఉంటాయి కదా. మరి మనిషి పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? మనిషి పిల్లలు మనుషుల్లానే ఉంటారు. వెరీ గుడ్, దాట్స్ గుడ్. మరి ఇన్సెక్ట్ పిల్లలు ఇన్సెక్ట్స్ లానే ఉంటాయి కదా. వెరీ గుడ్. మరి నాకు వచ్చిన ఏంటంటే, బీకి పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? బీకి పుట్టిన పిల్లలు బీలానే ఉంటారు. ఎందుకంటే కోతికి పుట్టిన పిల్లలు కోతిలా ఉన్నప్పుడు, అదేవిధంగా మనుషులకు పుట్టిన పిల్లలు మనుషుల్లా ఉన్నప్పుడు, బీకి పుట్టిన పిల్లలు బీలానే ఉంటారు. బీకి పుట్టిన పిల్లలు ఎవరో చూద్దాం. ఎవరంటే చూడండి, ఆమ్, ఈజ్, ఆర్. ఓకే, వాజ్, వర్. ఓకే, ఇది వెర్బ్ 1 అనుకుంటే ఇది వెర్బ్ 2. ఇద్దరు ముందుగా పుట్టారు, తర్వాత ఆమ్, ఈజ్, ఆర్. ఓకే, ఫైన్. సో మీరు సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇద్దరు ఆడపిల్లలు లేకపోతే ముగ్గురు మగ పిల్లలు. ఫైన్. ఒకసారి సింపుల్గా చెప్తాను చూడండి. బి అంటే నా ఇంటెన్షన్ చెప్తున్నాను మీకు. బి అంటే ఉండు అని అర్థం. మరి యామ్ అంటే ఉండు అని అర్థం. మీకు నేను ముందే చెప్పాను, సింహం పిల్లలు సింహంలాగానే ఉంటాయి, మనిషి పిల్లలు మనిషిలానే ఉంటారు, బి పిల్లలు బీలానే ఉంటారు. బి అంటే ఉండు, యామ్ అంటే ఉండు, ఈజ్ అంటే ఉండు, ఆర్ అంటే ఉన్నారు. పాస్ట్ లో వజ్ అంటే ఉండెను, పాస్ట్ లో వర్ అంటే ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు నేను మీకు ఒక స్ట్రక్చర్ రూపంలో చెప్తాను. నేను ముందు చెప్పినట్టు మీకు ఇంగ్లీష్ మాట్లాడితే ఫస్ట్ మనకి ఒక ఫార్ములా తెలియాలి. ఆ ఫార్ములా మీకు మళ్ళా చెప్తున్నాను. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. ఈ ఫార్ములా తెలియాలి మనకి కదా. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. ఒక్కసారి మీకు ఆ ఫార్ములా ట్రై చేసి చూపిస్తాను. ఫైన్. ఐకి వచ్చినప్పుడు ఏమవ్వాలి? ఐ యామ్. ఓకే, నేనున్నాను. ఓకే, యూకి యు ఆర్. మరి హీకి హీ ఈస్, షీ ఈస్, దే ఆర్, వి ఆర్. వెరీ గుడ్. సో ఒకసారి చూద్దాం. ఈ బి ఫార్మ్స్ పక్కన ఏమొస్తాయి? ఐ యామ్ అంటే నేనున్నాను, యు ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, దే ఆర్, వి ఆర్.
అని చెప్పాము. వీటి పక్కన ఏమొస్తే చెప్తాం. ఓకే ఫైన్, చూద్దాము. నౌన్ వస్తుంది. నేమ్కి సంబంధించి ప్రతిదీ కూడా ఈ బీ ఫార్మ్స్ యాడ్ చేసుకుని వస్తాయి. ఐఆమ్ సునీల్ గవాస్కర్. ఐఆమ్ సునీల్. యు ఆర్ వెంకట్. మీరు వెంకట్. లేకపోతే ఇంకా నౌన్ రూపంలో యు ఆర్ ఎ కెమెరామ్యాన్. అండ్ హీఈస్ వినోద్. He is a driver. She is Lata. She is a doctor. ఆ విధంగా నౌన్కి సంబంధించి ప్రతి కూడా బీ ఫార్మ్స్లో వస్తాయి. అంతేగాని ఐ డాక్టర్ అనకూడదు. ఓకే, ఐ ట్రైనర్ అనకూడదు. ఓకే, ఐ సునీల్ అనకూడదు. ఐ ఆమ్ సునీల్. ఓకే, యు ఆర్ వెంకట్. హీ ఈజ్ రతన్. షీ ఈజ్ లక్ష్మి. దే ఆర్ ఎంప్లాయీస్. We are colleagues. ఈ విధంగా సో మనం నౌన్ రూపంలో ఉపయోగించవచ్చు. మరి తర్వాత ఇంకేం వస్తుంది? నౌన్ తర్వాత ఇంకేం వస్తుంది అని అంటే యాడ్జెక్టివ్ వస్తుంది. యాడ్జెక్టివ్ అంటే గుణాన్ని తెలిపేది కదా. ఒక మనిషిని కానీ లేకపోతే ఒక వస్తువు యొక్క గుణాన్ని తెలిపేదే యాడ్జెక్టివ్ అంటాం. ఓకే, అతను చాలా అందంగా ఉన్నాడని చెప్పాలి. హీ హ్యాండ్సమ్ అంటే కుదరదు కదా. అతను ఉన్నాడు అనేది రావాలంటే హీ ఈస్ హ్యాండ్సమ్. హీఈస్ హ్యాండ్సమ్. చూడండి ఒకసారి, నేను మీకు ఫార్ములా చెప్పలేదు కదా, ఫార్ములా ఒకసారి చెప్తాను చూడండి. నేను సునీల్ని అంటే పాజిటివ్, నేను సునీల్ని కాదు అంటే నెగిటివ్, మీరు సునీల అంటే ఇంటరాగేటివ్, మీరు ఎక్కడున్నారు, ఎందుకున్నారు, ఎలా ఉన్నారు, దేని కొరకు ఉన్నారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఓకే ఫైన్. ఇప్పుడు అవే నేను మీకు ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. ఫైన్, ఐఎమ్ సునీల్. నేను సునీల్ని. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఏం చెప్పొచ్చు నౌన్ రూపంలో? ఐఎమ్ సునీల్. ఐఎమ్ ఏ ట్రైనర్. నెక్స్ట్ వచ్చిన తర్వాత అడ్జెక్టివ్ అంటే విశేషణం చెప్పాను కదా. ఎస్, ఐఎమ్ టాల్. నేను పొడవుగా ఉన్నాను. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకేం చెప్పొచ్చు అంటే మీరు చాలా అందంగా ఉన్నారు. ఓకే, యు ఆర్ హ్యాండ్సమ్. అతను చాలా యాక్టివ్గా ఉన్నాడు. హీఈస్ యాక్టివ్. ఆమె చాలా లేజీగా ఉంది. షీఈస్ సో లేజీ. వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. దే ఆర్ సో అట్రాక్టివ్. ఓకే, మనము ఎలా ఉన్నాము? మనము చాలా హంగ్రీ. మనం చాలా ఆకలిగా ఉన్నాం. వీఆర్ సో హంగ్రీ. ఆర్ గెటింగ్ ఆర్ నాట్? దాట్స్ గుడ్. సో యాడ్జెక్టివ్ రూపంలో అలా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంకేమొస్తుంది? నౌన్ నేమ్ ఉపయోగించాము, అదేవిధంగా అడ్జెక్టివ్ ఉపయోగించాము. తర్వాత ఏం ఉపయోగిస్తాము అంటే వెర్బ్ ఫోర్ ఉపయోగిస్తాము. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్. మీరు వింటున్నారు. యు ఆర్ లిసనింగ్. అతను అరుస్తున్నాడు. హీ ఈస్ షౌటింగ్. ఆమె రాస్తుంది. షీ ఈస్ రైటింగ్. వాళ్ళు సినిమా చూస్తున్నారు. దే ఆర్ వాచింగ్ మూవీ. మనం మీ క్లాస్ వింటున్నాం. వీఆర్ లిసనింగ్ టు యువర్ క్లాస్. ఇవన్నీ పాజిటివ్స్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకో ఎక్కడ ఉపయోగిస్తామంటే, నేను ఎక్కడైతే ఉన్నానో అన్న ప్లేస్ని బట్టి అది కూడా మనము ఇక్కడ బీ ఫార్మ్స్ ఉపయోగించాలి. నేను ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ ప్లేస్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఐఎమ్ ఇన్ రాజమండ్రి. నేను రాజమండ్రిలో ఉన్నాను. మీరు హైదరాబాద్లో ఉన్నారు. యు ఆర్ ఇన్ హైదరాబాద్. అతను మలేషియాలో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ మలేషియా. ఆమె హాస్పిటల్లో ఉంది. షీ ఈజ్ ఇన్ హాస్పిటల్. వాళ్ళు సినిమా థియేటర్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ సినిమా థియేటర్. మనము ఆఫీస్లో ఉన్నాం. వీఆర్ ఇన్ ఆఫీస్. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? ఎస్. ఈ విధంగా ఇవన్నీ పాజిటివ్సే. మళ్ళా చెప్తున్నా చూడండి. ఐఎమ్ సునీల్. ఐఎమ్ ఏ ట్రైనర్. ఐఎమ్ యాక్టివ్. ఐఎమ్ స్పీకింగ్ నౌ. ఐఎమ్ టీచింగ్ నౌ. ఐఎమ్ ఇన్ రాజమండ్రి. ఓకే, నెగిటివ్ ఎలా చూపిస్తామంటే నాట్ ఉపయోగిస్తే నెగిటివ్ అయిపోతుంది అంతే. ఐఎమ్ నాట్ రాజు. ఐఎమ్ నాట్ డల్. ఐఎమ్ నాట్ కుకింగ్ ఫుడ్. ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్. నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను. ఆర్ యు గెటింగ్? వెరీ గుడ్. ఇవన్నీ పాజిటివ్ నెగిటివ్స్. మనకి పాజిటివ్ నెగిటివ్ అయిపోయాయి కదా. ఒకసారి చూడండి. ఐఎమ్ సునీల్. ఐఎమ్ నాట్ రాజు. I am active. I am not dull. I am teaching now. I am not sleeping. I am in Rajamandri. I am not in Hyderabad. ఇప్పుడు ఇంట్రాగేటివ్ చూద్దాం. ఇంట్రాగేటివ్ చాలా ఈజీ. ఒకసారి చూద్దాం. యు ఆర్ ఉంది కదండి, ఇది ఎలా తిరుగుతుంది అంతే. ఆర్ యు? ఈజ్ హీ? ఈజ్ షీ? ఆర్ దే? ఆర్ వి? యామ్ ఐ? ఎలా? ఒక్కసారి చూద్దాం. మీరు సునీల. ఆర్ యు డాష్. ఆర్ యు ప్లస్ ఏం వస్తుంది? నౌన్ వస్తుంది, యాడ్జెక్టివ్ వస్తుంది, V4 వస్తుంది, ఇన్ ప్లేస్. ఆర్ యు సునీల్? ఫైన్. మీరు సునీల్ కాదా అంటే ఆంట్ యు. ఆంట్ యు అని ఎస్. మళ్ళా ఇవన్నీ వస్తాయి. ఫైన్. సో మరి అతని గురించి అడగాలంటే అతను డాక్టరా? ఈసీ. ఈసీ. Is he a doctor? Next adjective. Is he clever?
నెక్స్ట్ V4, ఈస్ హీ డూయింగ్ ఆపరేషన్ నౌ? నెక్స్ట్ ఈస్ హీ ఇన్ ఆపరేషన్ థియేటర్? ఈ విధంగా. అతను లేడా అంటే అతను రమేష్ కాదా? ఇజంట్ హీ మిస్టర్ రమేష్? ఓకే, ఇజంట్ హీ యాక్టివ్? నెక్స్ట్ ఇజంట్ హీ ట్రావెలింగ్? ఇజంట్ హీ ఇన్ హైదరాబాద్? అలా. అదేవిధంగా ఆమె గురించి అయితే ఈజ్ షీ ఎ నర్స్? నెక్స్ట్ adjective V4 in place. నెక్స్ట్ ఎలా చెప్పాలంటే ఈజ్ షీ, నెగిటివ్ అయితే ఎలా ఉంటుంది? ఇజంట్ షీ అని ఇవన్నీ వస్తాయి కదా. వెరీ గుడ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఐఎమ్ సునీల్, ఐఎమ్ నాట్ రాజు. ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆర్ యు మిస్టర్ సునీల్? ఈజ్ హీ వెంకట్? ఈజ్ షీ లత? ఆర్ దే వర్కర్స్? ఆర్ వి స్టూడెంట్స్? ఈ విధంగా చెప్పాం. మరి WH క్వశ్చన్స్ చేయాలి. మీరెవరు అని అడగాలి. అప్పుడు ఏం చేస్తాం? మీరెవరు అంటే ఎస్, ఇవి WH క్వశ్చన్స్. మీరెవరు అంటే దీనికి WH యాడ్ చేయండి. మీరెవరు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? మీరు ఏం చేస్తారు? వాట్ ఆర్ యు? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? వేర్ ఆర్ యు? ఎందుకున్నారు ఇక్కడ? వై ఆర్ యు హియర్? ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? మీరెవరు అంటే హూ ఆర్ యు అన్నా. మరి అతను ఎవరు? హూ ఈజ్ హీ? ఆమె ఎవరు? హూ ఈజ్ షీ? ఆమె లత, షీఈ్ లత. ఆమె డాక్టర్, షీఈ్ అ డాక్టర్. మీరు డాక్టరా? ఆర్ యు ఎ డాక్టర్? మీరు ఎక్కడున్నారు? వేర్ ఆర్ యు? ఎందుకున్నారు ఇక్కడ? వై ఆర్ యు? ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? ఇవన్నీ కూడా చాలా ఈజీ. ఒకసారి మళ్ళీ ఒక్కసారి నేను చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు బీ ఫార్మ్స్, యామ్ ఈజ్ ఆర్. యామ్ ఈజ్ ఆర్ అంటే దాని అర్థం ఏంటి? ఉండు అని అర్థం. ఐఎమ్ సునీల్, నేను నా పేరు సునీల్ అయి ఉంది. ఐఎమ్ active. Next, V4, verb 4. I am teaching now. Yes, I am in Hyderabad. ఓకే. నెగిటివ్ అయితే ఐఎమ్ నాట్ అని చెప్తాం. ఇంట్రాగేటివ్ చేస్తే ఆర్ యు, ఇది ఇలా తిరుగుతుందంటే ఆర్ యు మిస్టర్ సునీల్? ఈసీ వెంకట్? ఈషీ లత? ఆర్ దే వర్కర్స్? ఆర్ వి ఎంప్లాయీస్ అని చెప్తాం. WH క్వశ్చన్స్ అయితే హూ ఆర్ యు అండ్ వాట్ ఆర్ యు అంటే మీరు ఏం చేస్తారు? వేర్ ఆర్ యు? వై ఆర్ యు? హౌ ఆర్ యు? హూ ఈస్ హీ? వాట్ ఈస్ హీ? వేర్ ఈస్ హీ? వై ఈస్ హీ? హౌ ఈస్ హీ? హూ ఈస్ షీ? వాట్ ఈస్ షీ? వేర్ ఈస్ షీ? వై ఈస్ షీ? హౌ ఈస్ షీ? ఈ విధంగా నోటికి బాగా తిరగాలి. అలా తిరిగితే ఇంగ్లీష్ రియల్గా యాక్చువల్గా ఏంటంటే ప్రాక్టీస్ ఉండాలి మెయిన్. ఓకే, ఇవి చూడడమే కాకుండా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకో సెషన్లో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.